టీవీ7 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎరిక్షన్ బాబు మరమ్మతుల పనులు పరిశీలన. దోర్నాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల కూటమి ప్రభుత్వం ద్వారా చేస్తున్న మరమ్మతుల పనులను ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 2 హాస్టళ్లకు 30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అనంతరం విద్యార్థులతో ఎరిక్షన్ బాబు ముచ్చటించారు. హాస్టళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యమైన భోజనం ప్రతి ఒక్కరికి అందించాలని తెలిపారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోని అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. రిపేర్ ఇట్లాంటి బాత్రూమ్లన్నీ రిపేర్ మనమే చేయిస్తున్నాము. చెప్పండి, మీరు మనసులో దాచుకుంటే జరగదు. ఏదైనా కావాల్సింది అడగండి. గమనించుకోగా చేయలేదు సార్. సార్ను అడిగారు ఒకసారి ఈ గారిని వాళ్ళు చెప్తే కానీ వాళ్ళు అవసరం లేకుండా మొత్తం తిరిగి ఈ వాటర్లో ఉన్నారా లేదా? రూమ్లో ఉన్నాను సార్. రూమ్లో ఉన్నాను. కడపల్లి దగ్గర ఇక్కడ అవసరాలు ఏం కనపట్లేదా పిల్లలకి? స్థలం కేటాయించారు సార్ కడపరాజుపల్లిలో, కానీ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ టెండర్స్ ఇంకా రాలేదు. నాకు రిప్రజెంటేషన్ ఐటీ చేయాలన్నా వాళ్ళకి ఆల్రెడీ పంపించాం సార్. ఆల్రెడీ ముందే పంపించాం. అది ప్రాసెస్లో ఉంది. 2017లో మనమే సైట్ కూడా క్లియర్ చేసాం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చెట్టు కూడా బిగించాం. పిల్లలు ఇవన్నీ బయట ఎలా కట్టుకున్నారు కదా బట్టలన్నీ బయట పిల్లల్ని
టీచర్ రాదు సార్ నాకు అందువల్ల సార్. హాఫ్ డేనా మీకు ఈరోజు? లేదు సార్, ఫుల్ డే జరుగుతుంది, కాకపోతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. FA4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 3 క్లాసులకి ఎగ్జామ్ పెట్టాము. మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ స్టడీ కూర్చోబెట్టాము. ఎంతమంది ఉన్నారు టీచర్లు 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉన్నారు సార్. అంటే ముందు అది తీసుకుంటే మనకి ఇక్కడే ఉంటారు. టైమింగ్స్ ఉన్నాయా? వాళ్ళు కూడా ఉండాలి కదా? ఇక్కడే ఉంటారు సార్. 9 to 4:30 ఇక్కడే ఉంటారు సార్. అందరూ ఉన్నారు. డైలీ 8 మంది నేర్పుతున్నారా? పిలిపించుకుంటారు సార్.